ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 8వ తేదీ ఆగస్టు 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే ఎవ్రీ 30 డేస్కి ఒకసారి అయితే తీసుకోవచ్చు అనమాట. అలాగే డీడీ టోకన్స్ కూడా సేమ్ అంతే అనమాట. ఎవ్రీ 30 డేస్కి అయితే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డీడీ టోకన్స్ తీసుకున్నట్లయితే మళ్ళీ 30 డేస్ వెయిట్ చేయాలి. ఎస్ఎస్టీ టోకన్స్ కూడా అంతే అనమాట. శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం 3 ప్లేసెస్లలో ఎస్ఎస్టీ టోకన్స్ అనేది ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో అయితే ఓన్లీ డీడీ టోకన్స్ ఇస్తారు. డీడీ టోకన్స్ అంటే దివ్య దర్శన్ టోకన్స్. ఈ టోకన్స్ తీసుకొని మీరు డైరెక్ట్ శ్రీవారి మెట్టు ద్వారం వెళ్ళొచ్చు అనమాట. అక్కడ 1200 స్టెప్స్ దగ్గర స్కానింగ్ అయితే చేయించుకోవాలి. ఎస్ఎస్టీ అయినా డీడీ టోకన్స్ అయినా టైమింగ్ అనేది ఒకేలాగా ఉంటుంది. క్యూ లైన్లో తిరుమలకు వెళ్ళిన తర్వాత దర్శనం టైమింగ్ ఒకటేలాగా ఉంటుంది. సో మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే ఆ టోకన్స్ తీసుకుని దానికైతే వెళ్ళొచ్చు. అండ్ 9వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ అయితే టోటల్గా 22,000 టోకన్స్ అయితే రిలీజ్ చేశారు. ఈరోజు 4 PM టోకన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మార్నింగ్ స్లాట్స్ 3, 7, 8 AM టైమింగ్ స్లాట్స్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ 12 PM to 10 PM వరకు ఉన్న టైం స్లాట్ దర్శనాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ టైము 5:30 అవుతుందన్నమాట. సో కాబట్టి ఈరోజు అయితే 4K ఇచ్చారండి టోకన్స్ అనేది. నిన్న కూడా అలాగే ఇచ్చారు. సో టైమింగ్ అనేది కొంచెం అటు ఇటు ఉంటుంది, 1/2 అవర్ డీవియేషన్లో అయితే ఉంటుంది. సో 3 ప్లేసెస్లలో టోకన్స్ అయితే 22,000 అయితే ఇచ్చారు. రేపు మళ్ళీ చేంజ్ అవుతుంది. సో డే బై డే చేంజెస్ అయితే ఉంటుంది. టైమింగ్ అనేది ఆఫ్టర్నూన్ తర్వాత ఎప్పుడైనా ఇస్తారు. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ అయితే చేసుకోండి. తిరుపతికి రావడానికి బిఫోర్ 1 డే టోకన్స్ అనేది ఇష్యూ చేస్తారు. ఎస్ఎస్టీ టోకన్స్ అయినా డీడీ టోకన్స్ అయినా. అండ్ శ్రీవారి మెట్టు మార్గమైన, అలిపిరి మెట్ల మార్గమైన మీరు కొండపైకి వెళ్ళడానికి ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకున్నట్లయితే మీరు ఏ మార్గమైనా వెళ్ళిపోవచ్చు అనమాట. డీడీ టోకన్స్ అయితే ఓన్లీ శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళాలి. అండ్ మీ లగేజ్ ఏమన్నా ఉన్నట్లయితే స్టెప్స్ దగ్గరే లాక్స్ అనేది సేల్ చేస్తూ ఉంటారు. లాక్స్ వేసిన తర్వాత లగేజ్ అనేది అక్కడే ఇచ్చారు అంటే టీటీడీ వాళ్ళు కొండపైకి అయితే తీసుకొని వస్తారు తిరుమలకి. అక్కడ మీరు లగేజ్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, డీడీ టోకన్స్ అయితే టోటల్గా 3,000 టోకన్స్ ఉన్నాయి 9వ తేదీ దర్శనానికి. ఇవి శ్రీవారి మెట్టు ద్వారం వెళ్ళే వాళ్ళకి మాత్రమే అనమాట. అండ్ తిరుమలకు వెళ్ళిన తర్వాత టోకన్స్ లేకుండా ఎవరైతే వెళ్తారో వాళ్ళు సరదర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో ఎవరైనా సరదర్శనం చేసుకున్న భక్తులు ఉన్నట్లయితే వాళ్ళకి డీడీ టోకన్లు, ఎస్ఎస్డీ టోకన్లు అయితే కూడా ఇస్తారనమాట. సరదర్శనం వేరు, టోకన్స్ దర్శనం వేరు, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ 12 years బిలో ఉన్న వాళ్ళకైతే టోకన్స్ అయితే ఇవ్వరండి. స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 టికెట్స్ అయినా, ఆ తర్వాత డీడీ టోకన్స్ అయినా, ఎస్ఎస్డీ టోకన్స్ అయినా బిలో 12 years ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇవ్వరు. తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ అయితే ఉంటుంది. అక్కడ రూమ్స్ అవైలబిలిటీ ఉంటేనే వాళ్ళు ఇస్తారు. ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే అలాగ ఫ్యామిలీస్ మాత్రమే ఇస్తారండి. బ్యాచిలర్స్కి అయితే ఇవ్వరు. అక్కడికి వెళ్ళి మళ్ళీ స్ట్రగుల్ అయితే అవ్వద్దు, ముందే ప్రిపేర్ అవ్వండి.